ఇప్పుడు లివింగ్ రిలేషన్ విషయం మాట్లాడతాం మేడం. దీన్ని ఖండించే వర్గం ఒక వర్గం అయితే, దీన్ని మద్దతు ఇచ్చే వర్గం కూడా ఒకటి ఉంది. దీన్ని మేము ఎప్పుడైతే లివింగ్ రిలేషన్ని ఇది తప్పని ఖండిస్తామో, అరే మా స్వేచ్ఛను హరిస్తారా అని ఒక బ్యాచ్ అయితే క్వశ్చన్ అయితే రైస్ చేస్తున్నారు. సో వారికి మీరేం సమాధానం చెప్తారు? కరెక్టే, స్వేచ్ఛని ఎవరు కాదనరండి. లివింగ్ రిలేషన్ విషయంలో నేనేమి నా అభిప్రాయాన్ని చెప్పాలని కూడా నేను అనుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ నేను ఎందుకు చెప్పనో తర్వాత చెప్తాను అభిప్రాయం. అయితే కొంతమంది దాన్ని అది కరెక్టే అనే వాళ్ళకి నేను చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, నేను మన దేశం సంస్కృతి సంస్కారము అవన్నీ నేనేం చెప్పను. కాకపోతే భావోద్వేగాల పరంగా ఇద్దరు వ్యక్తులు కలిసి ఉందాము అని అనుకున్నప్పుడు, ఒక వ్యక్తి నాకు ఈ రిలేషన్షిప్ బాగాలేదు నేను పక్కకి వెళ్ళిపోతాను అన్నప్పుడు అతని పైన ఏ విధమైన అదుపు అజమాయిషీలు ఉండవు. అదే ఒక పెళ్ళిలో అయితే గనక ఒక అదుపు అజమాయిషీ ఉంటుంది. నువ్వు ఎందుకు వెళ్ళిపోతానంటున్నావు, కారణం చెప్పాలి. అవును. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే విడాకులకి అప్లై చేసుకుంటే ఎందుకు నువ్వు విడాకులు అడుగుతున్నావు, అమ్మాయినైనా అడుగుతారు అబ్బాయినైనా అడుగుతారు, కారణాలు చెప్పాలి. ఆ విడాకులకు ఒక 4-5 రకాల కారణాలు ఉన్నాయి, అంటే 4-5 అంశాలు ఉన్నాయి విడాకులు తీసుకోవటానికి మన చట్టంలో. వాళ్ళకి తగ్గని జబ్బులు ఉన్నాయా, లేకపోతే ట్రాన్స్మిటెడ్ జబ్బులు ఉన్నాయా, లేకపోతే మెంటల్ ఇన్సానిటీ ఉందా, లేకపోతే వాళ్ళు సంసారానికి పనికిరారా, ఇట్లాంటి కొన్ని కారణాలు ఉన్నాయి. లేదు అంటే వాళ్ళు ఏమైనా మోసం చేసి పెళ్లి చేసుకున్నారా, ఇప్పుడు మాకు ఇంత పెద్ద ఉద్యోగం ఉందని ఇన్ని ఆస్తులు ఉన్నాయని ఇలా ఏమైనా అబద్ధాలు చెప్పారా, లేదు వేధింపులకి గురి చేస్తున్నారా, క్రూరత్వం ఉందా, క్రూయాలిటీ ఉందా, మానసిక హింస కావచ్చు, భౌతిక హింస కావచ్చు, కుటుంబ హింస కావచ్చు, కుటుంబ సభ్యుల హింస కావచ్చు, ఏదైనా ఉందా, ఈ రీజన్స్ తోటి మనము విడాకులకి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక మనం ఏ కారణం అయితే చెప్పామో ఆ కారణాన్ని నిరూపించగలగాలి, అప్పుడు విడాకులు మంజూరు అవుతాయి. అదే ఒక రిలేషన్షిప్లో వీళ్ళు బ్రేకప్ చెప్పేసుకున్నారండి అనుకున్నారనుకోండి, ఒకళ్ళకేమో రిలేషన్లో ఉండాలని ఉంది, ఇంకొకళ్ళు బ్రేకప్ చెప్పారనుకోండి, ఈ రిలేషన్లోనే ఉండాలి అనుకున్న అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళకు ఉండే లీగల్ శాంక్టిటీ ఏంటి, వాళ్ళకి చట్టం ఏ విధంగా సహాయం చేస్తుంది అని అంటే గుండు సున్నా అక్కడ ఏమీ లేదు. అన్లెస్ అంటే ఒకటి ఉన్నది ఏంటంటే, ఇలా కలిసి ఉండటానికి ప్రాతిపదిక పెళ్ళి అని ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు చెప్పారనుకోండి, పెళ్లి చేసుకుంటానంది, అందుకే మేము కలిసి ఉన్నాము, అందుకే నేను నగలు కొనిచ్చాను, అందుకే నేను డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు మొన్న అశూరెడ్డి కేసు ఉందండి, అశూరెడ్డి కేసు ఇదే కదా, 9.5 కోట్లు తీసుకుంది పెళ్లి చేసుకుంటానని, ఆమె చేసుకోనంది. అదే మామూలుగా ఈ 9.5 కోట్ల ట్రాన్సాక్షన్ జరగకపోతే అతను అడగగలిగేవాడు కాదు. ఇక్కడ 9.5 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. అదే ఇప్పుడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ అబ్బాయికి పెళ్లి చేసుకుంటానని చెప్తేనే ఈమె కలిసి ఉంది అనుకోండి, నేను విత్డ్రా అయిపోతున్నాను దీంట్లోంచి, మిడిల్ డ్రాప్ అవుతున్నాను ప్యాకెట్లో లాగా అంటే కుదరదు. ఈమె కేసు వేసింది అంటే పెళ్లి చేసుకుంటాను అన్న దానికి సంబంధించి ఏమైనా ఒక ఆధారం చూపించగలిగింది అనుకోండి, అతను చచ్చినట్టు ఆమెని పెళ్ళైనా చేసుకోవాలి, జైలు కన్నా పోవాలి. ఇలా ఉంటుంది చట్టం. మరి ఇప్పుడు ఈ లివిన్ రిలేషన్స్లో ఇప్పుడు ఇవాళ మాట్లాడుకుంటున్న కోలివిన్ హాస్టల్స్లో కావచ్చు, ప్రీమ్యారిటల్ రిలేషన్షిప్స్లో కానీ అసలు భావోద్వేగాల యొక్క ప్రశ్న ఏంటి ఒకటి, రెండోది అవాంఛనీయమైన గర్భాలు వస్తే ఏంటి పరిస్థితి, అది ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యింది ఆ అమ్మాయి ఎలాగో నేను ప్రెగ్నెంట్ అయ్యాను కదా మనం పెళ్లి చేసుకుందాము అని అడిగింది అనుకోండి, మనం కలిసి ఉండాలని అనుకున్నాం తప్పితే పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు కదా, ముందే మాట్లాడుకున్నాం కదా, ఈ గర్భంతో నాకు పని లేదు అని చెప్పి అతను ఎస్కేప్ అవుతే ఏంటి ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు లివిన్ రిలేషన్స్ కావాలి అనుకున్నప్పుడు ఉండే సంబరం వేరు, సరదా వేరు ఉంటుంది. ఇట్లాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు లివిన్ రిలేషన్స్ ఉండాల్సిందే అనేవాళ్ళు నేను అడిగే ప్రశ్నలు ఇవి. వాళ్ళకి ఒక భద్రత ఉంటుందా, వాళ్ళకి ఒక